1996లో షాహిద్ అఫ్రిది కొట్టిన 37 బంతుల ఫాస్టెస్ట్ సెంచరీ వెనుక సచిన్ టెండూల్కర్ ఉన్నాడని మీకు తెలుసా? అది 1996 నైరోబీ టోర్నమెంట్. అండర్ 19లో ఆడుతున్న 16 ఏళ్ల షాహిద్ అఫ్రిదీని ఎమర్జెన్సీగా మెయిన్ టీంలోకి తీసుకువచ్చారు. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో పించ్ హిట్టర్ గా 1 డౌన్ లో బ్యాటింగ్ కి పంపారు. కానీ బ్యాటింగ్ చేయడానికి అఫ్రిది దగ్గర మంచి బ్యాట్ లేదు. అప్పుడు వసీం అక్రమ్ తన కిట్ బ్యాగ్ నుంచి ఒక స్పెషల్ బ్యాట్ తీసి ఇచ్చాడు. ఆ బ్యాట్ ఎవరిదో తెలుసా? అది సచిన్ టెండూల్కర్ది. పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లో తనకు కావలసిన బరువు, బ్యాలెన్స్ తో బ్యాట్లు చేయించి ఇవ్వమని సచిన్ ఒక శాంపిల్ బ్యాట్ ను వసీం అక్రమ్ కు ఇచ్చాడు. అదే బ్యాట్ అఫ్రిది చేతికి వచ్చింది. ఆ బ్యాట్ తో అఫ్రిది 11 సిక్సర్లు కొట్టి 37 బంతుల్లోనే సెంచరీ కొట్టి 17 ఏళ్ల పాటు చెక్కు చెదరని వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ విషయాన్ని అఫ్రిది స్వయంగా తన బయోగ్రఫీలో చెప్పాడు. ఈ క్రేజీ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.